ప్రపంచంలో కొన్ని నిజాలు శాస్త్రవేత్తలు కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. కొన్ని చోట్ల అసలు ఏం జరిగిందనేది కూడా ఇంతవరకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు అనమాట. సో అలాంటి ఒక 6 ఫ్యాక్ట్స్ని అయితే ఈ వీడియోలో చెప్తానన్నమాట. చివరిది వింటే మాత్రం నిజంగా మీరు షాక్ అవుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ బుక్ పేరు వయోనాచి మానుస్టికి. ఇది ఎవరికి అర్థం కాని బుక్. ఈ పుస్తకం దాదాపు 600 ఏళ్ళ లాంటిదని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. కానీ ఇందులో ఉన్న భాషను ఇప్పటికీ కూడా ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. ఇందులో ఉన్న డ్రాయింగ్స్, ప్లాన్స్ కూడా ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా లేవు. కొంతమంది అయితే ఇవి ఏలియన్స్ నుంచి వచ్చాయని, ఏలియన్స్ అయితే మన గ్రహంలో ఉంచి వాళ్ళైతే బుక్ మర్చిపోయి వెళ్ళిపోయారని చెప్పేసి కొంతమంది అయితే నమ్ముతున్నారు. సో ఇది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 2, మెక్సికోలో ఉన్న ఒక మ్యూజియంలో ఈ సరానో మమ్మీస్ అనేవి చాలా ఫేమస్ అనమాట. ఇవి చనిపోయి గత శతాబ్దాలు దాటినా కూడా వీటి బాడీలో అయితే ఇప్పటికీ కూడా రక్తం అనేది ప్రవహిస్తుందని చెప్పేసి శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారనమాట. శాస్త్రవేత్తలు దీనికి ఎటువంటి సైంటిఫిక్గా రీజన్స్ అయితే చెప్పలేకపోయారు, అంటే ఇలా ఎందుకు జరుగుతుందని చెప్పేసి. సో ఇది కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, 1977లో రేడియో టెలిస్కోప్ ద్వారా నాసాకి అయితే 72 సెకండ్లతో పాటు వావ్ అనే సిగ్నల్ చాలా స్ట్రాంగ్గా వచ్చిందనమాట. అదైతే ఏలియన్ల నుంచి వచ్చిందని అయితే కొంతమంది అయితే నమ్ముతున్నారు. ఇప్పటికీ కూడా ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చిందని అయితే డీకోడ్ చేయలేకపోయారనమాట. ఆ సౌండ్ అయితే మీరు కూడా వినండి, ఇక్కడైతే ప్లే చేస్తున్నాను. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఉత్తరాఖండ్లో ఉన్న రూప్కాండ్లో ది స్కెల్టన్ లేక్ అనేది చాలా ఫేమస్ అనమాట. ఆ సరస్సు అయితే, ఈ సరస్సులో టన్నుల కొద్ది అస్థిపంజరాలు అయితే దొరికాయి. ఇవి 9వ శతాబ్దానికి చెందినవని అయితే శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. కానీ వాళ్ళు అక్కడ ఎలా చనిపోయారు అనేది మాత్రం ఎవ్వరు ఇప్పటికీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వలేకపోయారు. సో ఇది కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 5, బెర్ముడా ట్రయాంగిల్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో ఇది డేంజరస్ ప్రాంతం. ఇది దాదాపు మయామి, బెర్ముడా మరియు ప్యూటో రీకల్తో సరిహద్దులో ఉంది. ఇప్పటి వరకు ఇది దాదాపు 75 విమానాలు, 100 షిప్స్ని కనిపించకుండా పోయాయన్నమాట ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు. శాస్త్రవేత్తలు అయితే ఇది వాతావరణం చేంజ్ అవ్వడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగి ఉండొచ్చు అని చెప్తున్నారు. అండ్ కొన్నిసార్లు మానవులు చేసే తప్పిదాల వల్ల కూడా ఈ ప్రమాదాలు జరగవచ్చు అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు దీనికి నిజానికి ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అయితే లేదనమాట సైంటిఫిక్గా అయితే. సో ఇది కూడా ఒక మిస్టరీగానే అన్సాల్వ్డ్గా మిగిలిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 6, ఏరియా 51. ఈ ఏరియా 51 అనేది అమెరికాలో చాలా ఫేమస్ అయిన ప్రదేశం. ఈ ప్రదేశం పైన ఎలాంటి విమానాలు కూడా పోనివ్వరు. అండ్ ఏరియా 51 చుట్టూ ఒక కంచె కట్టుకొని అక్కడ మిలిటరీస్ అయితే చాలా రిస్ట్రిక్టెడ్ ఏరియా అయితే ఉంటుందన్నమాట మిలిటరీ సిబ్బందితో. సో అక్కడ ఎవరిని కూడా రానివ్వరు. అమెరికాలో ఉన్న ఈ ఏరియా 51లో చాలా సంవత్సరాల నుంచి అయితే ఏలియన్స్ మీద రీసెర్చ్ అయితే జరుగుతుందని, కొన్ని ఏలియన్స్ అయితే ఆ ఏరియా 51లో ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు అయితే నమ్ముతారు. సో ఇది కూడా ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అనేది లేదనమాట సైంటిఫిక్గా అయితే. సో ఇది కూడా ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. ఈ మిస్టరీ ఫ్యాక్ట్స్లలో మీకు ఏ ఫ్యాక్ట్ నచ్చిందో మీరైతే కామెంట్ సెక్షన్లో రాయండి. అలానే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.